హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నేను చెప్తున్న ఈ వ్యాపార సమాచారాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎంతో మందికి చేరవేస్తారు. అందుకనే ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎదగాలి అంటే అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి స్పష్టంగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. అలా తెలుసుకున్న తర్వాతనే మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈ రోజు మనకు ఒక ఇంజిన్ ఆయిల్ లూబ్రికేట్స్ కంపెనీ ఏం చేస్తుందంటే, మార్కెట్లో మనకు జిల్లాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూటర్లుగా, డీలర్లుగా, సబ్ డీలర్లుగా అవకాశం ఇస్తుంది. ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీ ప్రొడక్ట్ కొన్న డిమాండ్ ఏంది, కంపెనీ వ్యాపారం చేసే వ్యక్తులకు ఎలా సపోర్ట్ చేస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, మన ఆదాయం ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలు మొత్తం స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కంపెనీ విషయానికి వస్తే, క్యాల్ఫిజియన్ లూబ్రికేట్స్ అనే బ్రాండ్ తోటి కంపెనీ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్ని రకాల లూబ్రికేట్స్, జనరల్ గా లూబ్రికేట్స్ అంటే మనందరికీ తెలుసు. మార్కెట్లో ఈ బండ్లు లేని ఇల్లు లేదు, అలాగే వాహనాలు, అది కార్ అయి ఉండొచ్చు, బస్సు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ రోజు 2 వీలర్స్ లేని ఇల్లు అనేది లేదు, కారు లేని ఇల్లు అనేది లేవు. వీటన్నిటికీ ఇంజిన్ ఆయిల్తో అవసరం ఉంటుంది. ఈ ఇంజిన్ ఆయిల్ ను కంపెనీ ఏంటంటే, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, అలాగే మనకు ఈ గింజలకు సంబంధించిన ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో, అంటే కొన్ని వాటిల్లో వేరియేషన్స్ ఉంటాయి, వాటిల్లో క్వాలిటీని బట్టి ఉంటాయి ఆయిల్స్. కానీ కంపెనీ మాత్రం ఒకటే, ఈ ఇంజిన్ ఆయిల్ లూబ్రికేట్స్ వ్యాపారంలో ఉంది కంపెనీ. ఈ కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, లేకపోతే మన జిల్లాలో కానీ, ఎక్కడైనా కానీ మీరు మీ ఏరియాను మాకు చెప్పండి, అక్కడ ఎలా వ్యాపారాన్ని డెవలప్ చేయాలో కంపెనీ చూసుకుంటుంది. మీరు అక్కడ డిస్ట్రిబ్యూటర్గా కానీ, డీలర్గా కానీ, సబ్ డీలర్గా కానీ చేరండి. కంపెనీ మొత్తం బిజినెస్ మోడ్ కంపెనీ చూసుకుంటుంది. మీరు కేవలం ఈ డిస్ట్రిబ్యూటర్లకు కానీ, డిపాజిట్లు అట్లాంటి కట్టాల్సిన ఏం అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియాకి దగ్గర సరుకు మాత్రం మీరు మెయింటైన్ చేయండి, ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేయండి. మీరు అక్కడ వ్యాపారం ఎలా చేపియాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కంపెనీ చూసుకుంటున్నారని చెప్తుంది. మరి ఎటువంటి అనుభవం అవసరం లేదని చెప్తుంది కంపెనీ. ఎందుకంటే మీరు ఓన్లీ డీలర్ గాను, డిస్ట్రిబ్యూటర్ గాను, అలాగే స్టాకిస్ట్ గాను తీసుకొని మీరు ఆ వ్యాపారం, ఆ ఏరియాకు కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ గా తీసుకొని, మీరు ఈ అనుభవం మీకు పనిలేదని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, కంపెనీకి సంబంధించిన వ్యక్తులే ఈ వ్యాపారానికి సంబంధించిన అక్కడ ఎక్కడ సేల్స్ ఉంటుంది, ఏ విధంగా ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తే మీకు ఆదాయం వస్తుంది, కంపెనీకి ఆదాయం వస్తుందని వాళ్ళకు ఒక టీం ఉంటుంది. కాబట్టి ఆ టీం ద్వారా పర్యవేక్షిస్తారని కంపెనీ చెప్తుంది. ఇక మనము ఎవరికి ఈ వ్యాపారం సూటబుల్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళ కంపెనీ బ్రాండెడ్ అనేది ఈ రోజు మార్కెట్లో వీళ్ళు ఈ లూబ్రికేట్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మనకు ఆటోలు రిపేర్ చేసే వ్యక్తులు ఉంటారు, వీళ్ళు ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. అలాగే మోటార్ బైక్ మెకానిక్లు ఉంటారు, వీళ్ళు ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటారు. అలాగే కారు మెకానిక్లు ఉంటారు, వీళ్ళు ఇంజిన్ ఆయిల్ మారుస్తుంటారు. వీళ్ళందరికీ ఈ వ్యాపారంలో అద్భుతమైన అవకాశం ఉంది. అలాగే లూబ్రికేట్స్ అమ్మే వ్యక్తులు, అలాగే స్పేర్ పార్ట్స్ అమ్మే వ్యక్తులు, అలాగే ఈ బండికి సంబంధించిన, కారుకు సంబంధించిన మెకానిక్ ఫీల్డ్ లో ఉండే ఎవరైనా కానీ ఈ వ్యాపారం చేయొచ్చు. వాళ్ళకి చక్కటి అవకాశం ఉంది. ఈరోజు కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీ సర్కిల్ మీకు ఉంటుంది, మీరు ఎలా వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళాలని మీకు తెలిసి ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. ఇది నియోజకవర్గాలు అయి ఉండొచ్చు, జిల్లా వారీగా అయి ఉండొచ్చు, లేకపోతే మండలాల వారీగా అయి ఉండొచ్చు. మీ అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చు. అలాగే కొత్తగా వ్యాపారం చేయాలనే వాళ్ళకు, ఇది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా వ్యాపారం చేయాలనే వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఈరోజు ఎటువంటి అనుభవం లేదని, అవసరం లేదని కంపెనీ చెప్తుంది. మనం ఇన్వెస్ట్మెంట్, మనం ఉంటున్న ఏరియాకి తగ్గ ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకోగలిగితే కంపెనీ ఫుల్ సపోర్ట్ తోటి మాకు వ్యాపారం ఎలా చేయాలని కంపెనీ తెలియజేస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ వర్క్ చేస్తారు కాబట్టి మనకు స్పష్టమైన అవగాహన నేర్పిస్తారు. కాబట్టి ఈ విధంగా ఉంటుంది వ్యాపారం అని తెలియజేస్తారు. కాబట్టి మనం ఈజీగా ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, 1 లక్ష రూపాయలు సంపాదిస్తే బాగుండు, 1 లక్షన్నర వస్తే నెలకు వస్తే బాగుండు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం చేయలేకపోతున్నాం, ఏదైనా మంచి వ్యాపారం అయితే బాగుండు అని ఆలోచన చేస్తుంటారు. అలాంటి ప్రతి వ్యక్తికి ఇది చక్కటి అవకాశం. ఎందుకంటే లూబ్రికేట్స్ కి అంత డిమాండ్ ఉంది. ఆ విధంగా ఆ డిమాండ్ మనం వినియోగించుకోవడానికి మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అదే మనము సొంతంగా చేయాలి అంటే మనకు కొన్ని సర్కిల్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి కానీ కంపెనీ ఏంటంటే, ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండే వ్యక్తులను కంపెనీ మోటివేషన్ చేసి వాళ్ళ ద్వారా విక్రయిస్తుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉండే వ్యక్తికి చాలా పెద్ద నెట్వర్క్. ఎందుకంటే ఎన్నో మెకానిక్ షాపులు ఉంటాయి డిస్ట్రిబ్యూటర్ కింద.
ఎన్నో నియోజకవర్గాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి, వీళ్ళందరికీ సరుకు సప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ డిస్ట్రిబ్యూటర్ గా తీసుకున్న వ్యక్తి మెకానికులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే స్పేర్ పార్ట్స్ కంపెనీ వాళ్ళు ఎవరైనా అమ్ముతుంటారు కదా, వాళ్ళ షాపులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుండాలి. అలాగే ఈ ఫీల్డ్ లో ఉండే వ్యక్తులు ఏదైనా కానీ ఈ ఇంజిన్ ఆయిల్ కు సంబంధించిన ఫీల్డ్, మెకానిక్ కి సంబంధించిన ఫీల్డ్, ఈ ఫీల్డ్ లో ఉండే వ్యక్తులతో కొంచెం సత్సంబంధాలు కొనసాగిస్తే అతను డిస్ట్రిబ్యూటర్ గా కూడా తీసుకున్న వ్యక్తి అద్భుతమైన ఆదాయం సంపాదిస్తాడు. అన్ని అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కంపెనీ ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోజు మనకు ఈ ప్రొడక్ట్ విషయానికి వస్తే మనకు ఈ లూబ్రికేట్స్ అనే ప్రొడక్ట్ ఏ వెహికల్ కు వాడకుండా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఈ వ్యాపారాన్ని గుడ్ గానే భావించాలి. ఎందుకంటే ఎక్కడ ఈ లూబ్రికేట్స్ లేకుండా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాలండి, ఏ మెకానిక్ షెడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ మార్పించాల్సి వస్తుంది. మన పనులు ఏ బండి అయినా ఉండొచ్చు, ఈరోజు వెహికల్ ఏదైనా ఉండొచ్చు. అంత మంచి అవకాశం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని మన సబ్స్క్రైబర్ చాలా మంది చూస్తుంటారు. మీకు ఈ ఫీల్డ్లోకి రావాలి, ఈ విధంగా సొంత వ్యాపారాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రం కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది, వారితో మాట్లాడండి. మీరు ఒక పేపర్ తీసుకొని స్పష్టంగా మీ క్వశ్చన్స్ మొత్తం రాసుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ అడిగి పూర్తి క్లారిఫికేషన్ తీసుకోండి. కంపెనీకి సంబంధించిన సమాచారం మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో నేనైతే చెప్పాను, నేను చెప్పినా కూడా ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ చేసుకొని మీకు స్పష్టంగా మీకు అవగాహన వచ్చిందా అర్థమైన తర్వాత మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారం ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.